తనకు సమీపంలోనే కాల్పులు చోటు చేసుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిమానులను ఉద్దేశించి మెయిల్ చేశారు. పరిస్థితి అదుపులో లేదనేది రుమార్లేనని పేర్కొన్నారు. తాను సురక్షితంగా ఉన్నానని వివరించారు. అందరికీ ఓ విషయం గట్టిగా చెప్పదలుచుకుంటున్నానన్న ట్రంప్ ఏదీ తనను అడ్డుకోలేదు, ఎవరూ ఆపలేరన్నారు. ఎప్పటికీ లొంగేదే లేదని వెల్లడించారు. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ట్రంప్ సురక్షితంగా ఉన్నట్టు తెలిసిందని, హత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్దమైన అనుమానితుడు భద్రతా సిబ్బంది అదుపులో ఉన్నాడని చెప్పారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశామన్న బైడెన్ అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని పునరుద్ఘాటించారు. ట్రంప్నకు కట్టుబడి దిట్టమైన భద్రత కల్పించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ డెమోక్రాట్ నేతలపై పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేశారు. బైడెన్ కమలా హ్యారిస్ ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదంటూ సందేహం వ్యక్తం చేస్తున్న ఎమోజీని జత చేశారు. ట్రంప్నే ఎందుకు చంపాలనుకుంటున్నారని ఎక్స్ యూజర్ చేసిన పోస్టుపై మస్క్ ఈ విధంగా స్పందించారు.